దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో మనం ఆదరింపబడుతున్నాం. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. మన దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారంటే శాశ్వతమైన ప్రేమ, మధురమైన ప్రేమ, మారని ప్రేమ. మన కోసం, మన అపరాధాల కోసం, మన పాపములను తీసివేయడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి ఇదిగో నా ప్రేమ అని నిరూపించిన దేవుడు. ప్రేమ అనేది మాటల్లో చెప్పి విడిచిపెట్టలేదు, కానీ ఆయన మన కొరకు రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టారు. శాశ్వతమైన ప్రేమ. మరి నీవు ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నావు? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? దేవుని గురించి నీ ప్రేమ ఎలా ఉంది? ఆయన నిన్నైతే శాశ్వతంగా ప్రేమించారు, ప్రాణం పెట్టి రక్షించారు. మరి నీవు కూడా ఆయన కొరకు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలవా? దేవునిని ఒప్పుకోవడానికి కొంతమందికి సిగ్గు. అసలు ఎంత మాత్రము దేవుని నామాన్ని ఒప్పుకోవడానికి ఎంత బాధపడిపోతూ ఉంటారు. మరి అది మంచిది కాదు. మన దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమ విడువక మనల్ని ప్రేమించే ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉండగా, మరి దేవుని మనం ఎలా ప్రేమిస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ప్రియ సహోదరి, నువ్వెవరైనా సరే దేవుని ప్రేమలో నువ్వేమై ఉన్నావు? ఒక్క మనస్సును మనము దేవునిలో స్థిరపరుచుకుంటే సరిపోతుంది. మన మనస్సు శాశ్వతంగా దేవునికి అంకితం అయిపోవాలి. ఖచ్చితమైనటువంటి హృదయం మనలో ఉండాలి. దేవునితో మన జీవితాన్ని కట్టుకోవాలి. అపవాదేశే అగ్ని బాణాలని ఆర్పగలగాలి శక్తి మనకు ఉండాలంటే ప్రార్థన జీవితమే మనకి శక్తినిస్తుంది. ప్రార్థన అనుభవం నీవు కలిగి ఉన్నావా? అపవాదేశే ప్రతి వలలో నువ్వు విడుదల పొందగలవు. నువ్వెప్పుడైతే దేవుని బిడ్డగా జీవిస్తావో శత్రువైన సాతాను ఎదుట వణికిపోతాడు, పారిపోతాడు. సాతాను నిన్ను శోధించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించాడు. నీవు నేను మనమే అపాటి వారం. శోధనలు రావు దేవుని బిడ్డలకని బైబిల్ చెప్పలేదు. శోధనలు వస్తాయి, కానీ వాటిని సహించాలి. శోధనలు సహిస్తేనే ధన్యులు. కాబట్టి మరి ఏమై ఉన్నావు? పరిచయం చేసుకో. ఆయన నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు కాబట్టి నీవు కూడా ఆయన్ను శాశ్వతంగా ప్రేమించు. మన ప్రభు ఎంతో గొప్ప దేవుడు. నీకొచ్చే ప్రతి కీడు నుంచి విడిపించే దేవుడు, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి భయపడే పని లేదండి. అందరం కూడా నమ్మకత్వాన్ని కాపాడుకుందాం. యేసయ్య నీ కొరకు చేసిన త్యాగాన్ని మర్చిపోక ప్రియ సహోదరి సహోదర, దేవాతి దేవునికి లోబడదాం. అన్ని విషయాల్లో భయభక్తులు కలిగి నడుచుకుందాం. చెడుతనాన్ని విడిచిపెట్టు, పాపపు జీవితాన్ని విడిచిపెట్టు. చీకట్లో నుంచి బయటికి రా, వెలుగులో నడిచి దేవుని బిడ్డగా జీవించు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. నీ కొరకు మేము ఏం చేయాలో ఇంకా మాకు నేర్పించండి దేవా. లోతైన ఆత్మీయ అనుభవాలు మాకు దయచేయండి. కరుణమయ్య మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులున్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని ప్రభా. ఎవరి హృదయ వాంఛలతో నీ వైపు చూస్తున్నారో అందరి హృదయ వాంఛలు తీర్చి సర్వ ప్రపంచానికి నెమ్మది, సంతోషము, శాంతి, భద్రతలు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.